అంటే కూడా ప్రార్థన మానని వాడు దానియేలు. హల్లెలూయా, హల్లెలూయా. అంత ప్రార్థన పరుడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ జీవితం చేశాడు. ఏ విషయంలో కూడా ఆయన మీద మచ్చ మోపడానికి వెళ్ళేది. రాజుల భోజనం అంటే కూడా, ఎందుకంటే రాజుల భోజనంలో అపవిత్రత ఉంటుంది. అపవిత్రమైన మీరు భుజించవలసి వస్తుంది. నేను ముట్టకూడని అందులో ఉంటాయి కాబట్టి వాటిని ముట్టి నేను అపవిత్రపరచుకోలేదు. భోజన విషయంలో కూడా ఆయన అపవిత్రపరచబడలేదు. పరిశుద్ధ జీవితం. తన పైన చెప్పేవారు ఒక్కరూ లేదు. ఆయన పైన అక్కడ యాజకులు లేరు, ఎవరు లేరు. అది శత్రు రాజ్యంలో పట్టబడ్డాడు. ఒక బానిసగా పట్టబడ్డాడు. ఆయన బానిసగా పట్టబడి రాజు ముందు ఆయన నిలబడి తన జ్ఞానాన్ని, దేవుని యొక్క కృప పొంది జ్ఞానంలో ప్రత్యక్షపరిచి రాజు సింహాసనం పక్కన ఆయన ఒక ప్రధాన స్థానంలో ఉన్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అంత పరిశుద్ధ జీవితం చేశాడు. ప్రార్థనాపరుడు. సింహాల బోన్లో పడి చనిపోవడానికి సిద్ధం, కానీ దేవునితో సహవాసమే మాననున్నాడు. హల్లెలూయా. చనిపోవడానికి సిద్ధపడ్డాడు, కానీ దేవునితో సహవాసాన్ని మానలేదు. అంటే ప్రార్థన మానని వాడు దానియేలు. అందుకే దేవుని దృష్టిలో దానియేలు ఆయన జ్ఞాపకాలు. హల్లెలూయా. మనము దేవుని దృష్టిలో జ్ఞాపకాలు ఉండాలంటే ప్రార్థన మనం మానకూడదు. ఏ ఆటంకాలు వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా మనం ప్రార్థన మానకూడదు. మనం ఎవరి మధ్యలో ఉన్నా, మనం చూసేవారు ఎవరు లేకపోయినా, మన పైన బుద్ధి చెప్పేవారు ఎవరు లేకపోయినా కూడా, ఏ విషయంలో కూడా పాపం జోలిపోకుండా మన పరిశుద్ధ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దానియేలు కాపాడుకున్నాడు. బహు పరిశుద్ధుడు. ఎక్కడ కూడా ఆయన అపవిత్రత గురి కాలేదు. అంత పరిశుద్ధ జీవితం చేశాడు. ప్రార్థనాపరుడు. సింహాల బోన్లో పడి చనిపోవడానికి సిద్ధం, కానీ దేవునితో సహవాసం నేను మాననున్నాడు. హల్లెలూయా. చనిపోవడానికి సిద్ధపడ్డాడు, కానీ దేవునితో సహవాసాన్ని మానలేదు. అంటే ప్రార్థన మానని వాడు దానియేలు. అందుకే దేవుడు దృష్టిలో దానియేలు ఆయన జ్ఞాపకాలు.